తండ్రి అయిన దేవుని ఎదుట. ఎలాంటి భక్తి అంట? పవిత్రమైన భక్తి. భక్తి చేయడమే ఈ రోజుల్లో చాలా వరకు కొదువైపోతున్న దినముల్లో మనం ఉన్నాం. కానీ యాకోబు గారు రాస్తూ మనకి హెచ్చరికగా తెలియజేస్తున్న మాట ఏంటి అనంటే, తండ్రి ఎదుట భక్తి కాదు, ఓన్లీ ఒట్టి భక్తి కాదు, పవిత్రమైన భక్తి ఏదనగా ఏంటంట చెబుతున్నారు. కిందకు చదువుతామా? ఏదనగా తండ్రి అయిన దేవుని ఎదుట అంటే దేవుని దృష్టిలో మనం కనపరిచే భక్తి భక్తి కాదు. అంటే ప్రతి ఆదివారం వెళ్ళి దేవుని ఎదుట ఏదో ముఖస్థుతి చేసి అందరూ క్రైస్తవులు పాటిస్తున్నారు కాబట్టి మనము వెళ్ళి ఆయన రక్తంలోను శరీరంలోను పాలుభాగస్తులమై ఉందాము అని మనం ఏదో ముఖస్థుతి చేసేవారుగాను నామకార్థపు భక్తి చేసేవారుగాను ఉంటే అది భక్తి కాదు. మరి భక్తి ఏం చూస్తున్నాడు దేవుడు అంటే ఆదివారం ప్రతి ఆదివారం వెళ్తేనే భక్తి అంటే దేవుని దృష్టిలో అది భక్తి కాదు. దేవుని దృష్టిలో ఏది భక్తి అంట? మనం అనుకునే భక్తి కాదు. పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. సో అలాంటిది దృష్టిలో పెట్టుకొని యాకోబు గారు చెప్తున్నారు, మనం అంతగా పవిత్రమైన భక్తి దేవుని ఎదుట కనపరచడం అనేది సాధ్యం కాదు, అసాధ్యం. అయితే దేవుని దృష్టిలో పవిత్రమైన భక్తి ఏంటి అని అంటే దిక్కులేని పిల్లలను చేరదీయడం, అలాగే విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. ఇబ్బందుల్లో మాట పక్కన పెడితే వారు ఒకవేళ మనకి ఏదైనా ఊరి ప్రయాణం ఉందనుకోండి, వెళ్తున్నప్పుడు ఎదురొచ్చారనుకోండి, కెన్ వి యాక్సెప్టబుల్? మనం వాళ్ళని అంగీకరించగలమా? ఎదురొస్తున్నప్పుడు గుండెల మీద చేసి చెప్పాలి. మనం యాక్సెప్ట్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక మిత్, ఒక ఆలోచన ఉండిపోయింది, వాళ్ళు ఎదురొస్తే సరిగా జరగదేమో, ఎందుకంటే వాళ్ళు భర్త ఉన్న స్త్రీ కాదు కాబట్టి వాళ్ళ వెనక ఏదో కీడుంది అనేటటువంటి మాటలు వింటా ఉంటాం కదమ్మా. ఇప్పుడు మనం ఒకవేళ జరిగించకపోయినా మన చిన్నప్పటి నుంచి వింటా వచ్చిన మాటలు. సో అలాంటి వాళ్ళని వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించాలంట. ఒకవేళ వాళ్ళు లేమిలో ఉంటే వాళ్ళని మనం లేవదీయాలి. అంటే వాళ్ళకి ఏదైనా మనకి కలిగినప్పుడు వారికి ఇచ్చే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా దిక్కులేని పిల్లలు అంటే ఎవరైనా మన ఇంటికి చేయి చాచి ఎవరైనా వచ్చినా మనం వాళ్ళకి ఉన్న దాంట్లో ఇవ్వగలగాలి. సో అలా చేస్తే భక్తి. అయితే మరి అలా చేయడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? అలా చేస్తేనే ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్నది అంతా కూడా మలినం అంటే వ్యర్థం, మట్టి పట్టింది. దీన్ని ఏమంటాం? మలినం పట్టేసినాయి అంటాం. ఇప్పుడు మనం కొన్ని పాత సామాన్లు ఇత్తడి సామాన్లు మిద్దెల మీద పెడతా ఉంటాం, వాటికి ఏం పట్టేస్తుంది? సంవత్సరానికి మలినం పట్టేసి దాన్ని చింతపండుతోనో ఇటుకతోనో లేకపోతే ఇసుకతోనో తోమితేనే కానీ పోదు. సో దాన్ని కడగడానికి అంత గొప్పగా మనం ఉపయోగిస్తుంటాం. మరి మన భక్తిని పవిత్రపరచుకోవాలంటే ఈ లోకంలో ఈ యొక్క పాపం మనకు అంటకుండా ఉండాలి అని అంటే మనం చేయగలిగే పవిత్రమైన భక్తి ఏదంట? విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, అలాగే దిక్కులేని పిల్లల్ని ఆదరించడం. మరి ఇది చేయడం వల్ల మాకు ఉపయోగం ఏంటండి అని అంటే సామెతల గ్రంథకర్త సొలొమోను గారు, మనకి జ్ఞాని అయిన సొలొమోను మనకి ఏ ఉపయోగమో చెప్తున్నారు. ఒకసారి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ మనం దిక్కులేని వాళ్ళకి విధవరాండ్లకి ఉపకారం చేసాం అనుకోండి, సహాయం చేసాం అనుకోండి, వారికి లేనప్పుడు మేము ఉన్నాము అని చెప్పి కొంచెం ధైర్యం చూపించగలిగాం అనుకోండి, ఆదరణ కలిగించామనుకోండి, మనం ఎవరికి అప్పించినట్టు అంట? ఎవరికి యెహోవాకి అంటే దేవునికి అప్పు ఇవ్వగలిగేటటువంటి స్థితి అండి మనది. కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలిగలేదు. సమస్తము కూడా ఎవరి వలన కలిగింది? ఎవరి జ్ఞానం వలన? దేవుడు ఈ లోకంలో పెట్టిన జ్ఞానం వలన. సో ఆయనకి అప్పిచ్చేటటువంటి స్థితి మనకి. సో ఒకవేళ మనం దేవుడికి అప్పించినట్ట ఏ పని చేస్తే బేదలను కనికరించగలిగితే, వాళ్ళకి సహాయం చేయగలిగితే సాక్షాత్తు దేవునికే మనం అప్పించినట్టు. ఇప్పుడు అప్పించాము, ఆయన మన ఉపకారానికి ఏం చేస్తానంటున్నాడు? ప్రత్యుపకారం చేస్తానంటున్నాడు. మరి చేస్తాడా? ఎలా చేస్తాడు ఆయన? మనం చేసినట్టుగానే మనకు చేస్తారు. మనం మరి మనకి కలిగి ఉంటేనే కదా ఎదుటి వాళ్ళకి అప్పివ్వగలం. సో మనకు అంత కలిగి ఉన్నప్పుడు మనకి ఎలాంటి అవసరతలు వస్తాయి అనుకోవచ్చు. ఒకసారి తీద్దామా? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం చదువుదామండి.
సామెతల గ్రంథము దరిద్రులను బాధించువాడు, ఆ సృష్టికర్తను నిందించువాడు, ఉమ్, పేదలను తగ్గించువాడు, ఉమ్, ఆయనను గణపరచువాడు. ఉమ్. చదవండి అమ్మా. అపాయము రాగా ఆ, భక్తిహీనుడు నశించును, ఉమ్, మరణకాలమందు ఉమ్. నీతిమంతునికి ఆశ్రయం కలదు. ఆమేన్. ఇప్పుడు దరిద్రుని బాధించేవాడు, ఒకవేళ దరిద్రులు అంటే ఎవరండి? మనం సోషల్లో చదువుకుంటూ ఉంటాం కదా, దారిద్ర్య రేఖ అని ఉంటది. అంటే పేదరికం కంటే కింద ఉన్న వాళ్ళని ఎలా దారిద్ర్య రేఖ అంటే దరిద్రుడు అంటే ఇంకా అంతగా లేని వాళ్ళు. దరిద్రులు అంటే వాళ్ళు ఏదో పాపం అన్నానండి, పాపంతోనో లేకపోతే నీచమైన బ్రతుకు అని కాదు. అంటే వాళ్ళు ఆ కొంచెం కూడా కలుగలేని స్థితి. అంటే వాళ్ళకి ఒక పూట కూడా గడవడమే కష్టంగా ఉండే వాళ్ళని ఏమంటాం? దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్న వాళ్ళు అంటాం. సో అలాంటి వాళ్ళని ఒకవేళ మన దగ్గరికి చేయి చాపినప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఈ రోజు ఖాళీ లేదు రేపు రా. అవునా? అన్నీ బాగున్నాయి కదా, ఇలా తినడమే, కొంచెం సంపాదించుకోవడానికి ఏదో పని చేసుకోవచ్చు కదా అంటా ఉంటాం. అంటే ఒక మనిషి అన్ని అవయవాలు బాగున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అంటాం, ఒకవేళ మనం ఏదైనా చికాకులో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన. సో అలాంటి వాళ్ళను కూడా ఒకవేళ మనం ఏదైనా నిందిస్తే అది ఎవరిని నిందించినట్టంట? దరిద్రుని బాధించువాడు సృష్టికర్తను నిందించువాడు. ఒకవేళ నీ దగ్గరికి అలాంటి స్థితిలో ఎవరైనా వస్తే వాళ్ళకు ఒకవేళ సహాయం చేయలేని స్థితిలో ఉన్నామనుకోండి, వాళ్ళని కాదు మనం నొప్పిస్తుంది, వాళ్ళని కాదు మనం తృణీకరిస్తుంది, వాళ్ళని కాదు నేను బాధపడుతుంది. అందుకే అంటారు కదా, నేను ఆకలి కొనినప్పుడు నువ్వు నాకు ఆహారం ఇవ్వలేదు, నేను బట్టలు లేని స్థితిలో ఉన్నాను, నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు. ఎవరిని గూర్చి మాట్లాడుతున్న మాట ఆయన? బేదలను గూర్చే. వాళ్ళ రూపంలో వస్తారంట దేవుడు. సో అలాంటి మనల్ని అంతగా ఆయన మన విశ్వాసాన్ని ఎగ్జామిన్ చేయడం కొరకు, పరీక్షించడం కొరకు చేస్తున్న కార్యక్రమం కూడా అయిండొచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళని నిందించే స్థితిలో ఉన్నాం అనుకోండి, అలాంటి వాళ్ళకి సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాం అనుకోండి, మనకి ఎంత ఉన్నా వ్యర్థమే. ఒకవేళ అలాంటి స్థితిలో ఉండి మనకి ఏదైనా మరణకరమైన పరిస్థితులు వస్తే గనుక మనకి కూడా ఆయన సహాయం చేయడానికి ముందుకి రారు. మరి ఒకవేళ మనకి ఎంత ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేశాము అని అంటే మనకి ఆయన ఇస్తున్న గిఫ్ట్ ఏంటంట? ఆయన మనకి చేస్తున్న ప్రత్యుపకారం ఏంటంట? చెప్పాడు కదా, వేదన కనుకరించువాడు ఆయనను గనపరచువాడు, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. ఒకవేళ మరణకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మనల్ని లేవనెత్తే వాళ్ళు ఎవరు? ఆయన. సో మనకి ఎప్పుడురా సహాయము అని అంటే చిన్న చిన్న పనులకి కాదు, మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు చాలా గొప్పవి, మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు మన ఊహకి అతీతమైనవి. కాబట్టి ఎప్పుడు మనకి సహాయం, నేను ఇంత సహాయం చేశాను కదా, ఎవరు మా ఇంటికి వచ్చినా నేను ఎప్పుడు పెడతాను, నేను ఎప్పుడు లేదని ఎవరికి చెప్పలేదు, నేను ఎప్పుడు ఎవరిని తృణీకరించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఏ విధవరాన్ని కూడా నేను నొప్పించలేదు అని అనుకుంటే మరి మనకు సహాయం ఎందుకు రావట్లేదండి? నాది పరిస్థితి ఇంత ఇలా ఉన్నాను, నాకెందుకు సహాయం చేయట్లేదు అని కొన్ని బలహీనకరమైన పరిస్థితుల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మనకు సహాయం చేసేది ఎప్పుడంట? మరణకాలమందు మనకు ఒకవేళ ఆయన అవసరత ఉంటే నిజంగా మనల్ని లేవనెత్తేవాడు ఆయన. అందుకే హిజ్కియా రాజుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి ఆయుష్? ఏ సమయంలో ఇచ్చాడు సహాయం? ఎందుకంటే హిజ్కియా చేసిన భక్తి అలాంటిది. ఆయన చేతిలో ఆయనకి గొప్ప రాజరికం ఉన్నప్పుడు ఆయన చేసిన భక్తిని బట్టి మరణకాలమందు ఆయనకి పెంచాడు 15 సంవత్సరాల ఆయుష్. నిదర్శనంగా మనం హిజ్కియా గారిని చూసుకోవచ్చు. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మరణకాలమందు నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు పేదలకి కనికరించినప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు, విధవరాండలను వారి ఇబ్బందులో పరామర్శించినప్పుడు నువ్వు నాకు అప్పించినట్టు. కాబట్టి నీ ఉపకారానికి నేను ప్రతి ఉపకారం చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు అట్టి రీతిగానే ఎంతో మందికి ఆయుష్ కాలాన్ని పెంపొందించాడు. ఎగ్జాంపుల్ మనం హిజ్కియాని చూసుకోవచ్చు. మరణకాలం ముందు ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆయుష్ పొందుకున్నాడు అని చాలా మంది అంటారు. కానీ ప్రార్థన ఒకటే కాదు, ఆయన చేసిన ప్రార్థనలో నాకు ఆయుష్ పెంచు, లేకపోతే నేను అంతా అని ఏమీ చెప్పలేదు ఆయన. నేను ఎలా నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చేసిన కార్యాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన రాజుగా ఉన్నప్పుడు దేవుని పేరట చేసిన భక్తిని బట్టి, ఆ భక్తిని బట్టి హిజ్కియాకి మరణకాలమందు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పెంపొందించడం. ఆ భక్తిని మీరు చేయగలిగితే మీకు కూడా మరణకాలమందు ఆశ్రయం నేను కలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు
ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. కాబట్టి అట్టి రీతిగా మనం అందరము కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గర నుంచి అంతే గొప్ప మేలును పొందుకోవాలని ఆశపడుతూ నా ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి.